నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసీ నదికి ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భారీ ఎత్తున నీరు చేరింది. ఈ సందర్భంగా రైతులు మూసీ పరివారక ప్రాంతాలైనటువంటి గుడివాడ, కాసనగోడు, బొప్పారం చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 17,000 ఎకరాలు మూసీ నది సాగునీరు అందిస్తుందన్నారు. అదేవిధంగా 1984 సంవత్సరంలో వచ్చిన కరువు తప్ప నేటి కూడా ఎటువంటి కరువు రాలేదని రైతులు లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నా పేరు దొనకొండ వెంకన్న. అయితే ఈ మాది బొప్పారం గ్రామం, మండలం కేతపల్లి. అయితే ఈ చెరువు కింద ఒక 20 ఊర్ల దాకా కాస్తుంటుంది. అయితే బొప్పారం, కాసనగోడు, కొత్తపేట, కేతపల్లి, ఉప్పలపాడు, కొప్పోలు, భీమారం, తుంగతుర్తి, అది చెరుకుపల్లి, పాములపాడు, రాములపేంట దాకా పోతాయి నీళ్ళు. మూసీ ప్రాజెక్టు నీళ్ళు. దీని కింద 17,000 ఎకరాల పార్గంతా ఉంది. మంచిగానే రైతులు సంతోషంగా ఉంటుర్రు. ఈ నీళ్ళు రావటం వల్ల చాలా సంతోషం అవుతుంది. ఈ మూసీ ప్రాజెక్టు కింద ఉన్న జనం అంతా కూడా మాకు పంటలు పండుతాయని సంతోషపడుతుర్రు. ఒకవేళ ఈ నీళ్లు రాకున్నా కానీ మాకు మిట్ట పంటలు పండే భూములు కావు. మంచిగానే చెరువు నిండటం వల్ల సంతోషంగా. నాకు 60 ఏళ్ళు ఉంటాయి. ఇది కరువు అనేది నా చిన్నప్పుడు 8-9 ఏళ్ళ పిల్లగానప్పుడు మాత్రం ఇలా గొడ్లకు గడ్డి ఇదోటి అలుక్కున్నాము. ఆ తర్వాత ఒడిపిల్ల గడ్డి అలుక్కున్నాము. పసలకు మనుషులకు కూడా అదే తిన్నారు. అప్పుడు మళ్ళా కాలం అయ్యి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడంటే 1984లో మళ్ళా కరువు వచ్చింది. కరువు వచ్చి జొన్న చేలు వేసినాం. ఇంత ఎత్తు అయినాయి, బాగానే మనుషులు అయినాక ఈయన పొట్టల మీదనే చెరువు ఆగాల పానాలకు నిండింది. ఇక అప్పటి సంది మళ్ళీ మాకు పంటలు పంతనే ఉన్నాయి. మంచిగానే కాలం అవుతుంది. సరే, నీళ్ళు వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది మూసీ ప్రాజెక్టు కింద ఉన్నందుకు. ఆ మూసీ పర్యాటక కేంద్రం చేయాలని మేము అన్నీ కోరుకుంటున్నాము. మాకు ఈ జీవనాధారం ఎప్పుడు మేము చేపలు పట్టే బత్తం ఎక్కువ. ఇంతో అంతో భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూమిని చూసుకోవటం, ఇక్కడ చేపలు పట్టుకోవటం. వాళ్ళ చెరలో నీళ్ళు రాలేదనుకో మాకు అసలు బతుకు తెరువే లేదు. ఆ పట్టణాల పల్లెలో ఎక్కడ పోవాలో తెలియదు. ఇక వచ్చినాయి అనుకో, నీళ్ళు వచ్చినాయి, మూసి నిండిందంటే మాకు చేపలు పట్టుకుంటాం, ఇటు వ్యవసాయం చేసుకుంటాం. మంచిగానే కలిసి వస్తుంది మాకు. ఎటు పోనుకుంటా కూడా బత్తం ఇక్కడ. లేకపోతే చెరువు నిండలేదనుకో ఎక్కడ పోవాలనో తెలియదు మాకు.